యొక్క ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ పార్క్ కూడా త్వరితగతిన అడుగులు వేస్తూ ల్యాండ్ కేటాయింపులే కాకుండా వాటిని యాక్షన్ ప్లాన్లోకి తీసుకొని వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతానన్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా చేనేతలు, మా ఎమ్మెగనూరు చేనేతపురి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కావాలని నేషనల్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డిపిఆర్ పంపించి వాటిని శాంక్షన్ చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి ఆ లెటర్ ద్వారా మనం వచ్చినటువంటి సభలోనే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 138 కోట్ల రూపాయలతో మన ఎమ్మెగనూరుకి బైపాస్ శాంక్షన్ చేస్తానని చెప్పడం. అదేవిధంగా రైల్వే లైన్ రెడ్డి గారు ఉన్న రోజు నుంచి ఉన్నటువంటి కళ, ఆ రోజు ఏదైతే మంత్రిగా ఎమ్మెగనూరులో రైల్వే లైన్కు డిపిఆర్ సర్వేకి పంపించాలని చెప్పి పెట్టిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని దాఖలాలు కూడా లేవు. మళ్ళీ ఈ రోజు కొత్తగా నేను ప్రతిపాదన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆ ప్రాజెక్టుని తోరణగల్లు నుంచి